హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా పులస చేపల కర్రీ అయితే చేశానండి. పులస చేప అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కదా. చేప అయితే తీసుకొచ్చాను మా వారు. పులస తీసుకొస్తే నేను హ్యాపీగా లేను. ఎందుకు కాస్ట్ ఎట్టి తీసుకొచ్చామని నేను కొంచెం కోపంగా ఉన్నాను. పర్లేదు పిల్లలు తింటారు కదా, ఒకసారి కదా వండుకుంటాము అని తీసుకొచ్చారు. ఇంకా చేప అయితే అమ్మ చేసేస్తుంది. మేము ఆల్రెడీ ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం అయితే ఒక 7 ఇయర్స్ బ్యాక్ అయితే ఫస్ట్ టైం వండుకున్నాము. ఇది సెకండ్ టైం అనమాట పులుసు వండుకోవటం. ఇంకా అమ్మ అయితే చేప చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తుంది. దీంట్లో చేదుగొట్టు ఉంటుంది, అది అన్నీ తీసేసింది. ఇంకోండి ఇదే చేదుగొట్టు. ఈ చేదుగొట్టు తీసేసి ఇంకా ముక్కలన్నీ కట్ చేసేసింది. నీట్గా కడిగేసి ఇంకా ఒక ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసింది. చూడండి పులుసు చేప ముక్కలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం కర్రీ అయితే చేసేద్దాము. కర్రీ కోసము అలాగే ముందుగా పచ్చిమిర్చి, 4 బెండకాయలు, 4 మీడియం సైజు ఆనియన్స్, అలాగే చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. ఇంకా చింతపండు అయితే వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. త్వరగా చింతపండు నానాలంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకోండి. త్వరగా చింతపండు వాటర్ అయితే మనకి నానిపోతుంది. చింతపండు మెత్తబడుతుంది ఉప్పు వేయడం వల్ల. ఇంకా చింతపండు వాటర్ కూడా మనం రెడీ పెట్టేసుకున్నాము. ఇంకా ఆనియన్స్ అయితే 4 తీసుకున్నాం కదా, ఈ కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని 4 కట్ చేసుకుని వేసేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి రబ్బలు 5, 6 తీసుకున్నాను. ఎక్కువనే తీసుకున్నాను వెల్లుల్లి రబ్బలు. ఇంకా చిన్న సైజు అల్లం ముక్క అయితే తీసుకుని ఇంకా మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆనియన్ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ కోసం అయితే ఈ డెక్స్ అయితే పెట్టుకున్నాను. ఇలాగా వెడల్పుగా ఉంటే చేప ముక్కలు విడివిడిగా ఉడుకుతాయి. ఇంకా ఆయిల్ వేడి చేసేసుకుని దీంట్లో ఆనియన్ మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా ఈ ఆనియన్ మసాలా పేస్ట్ వేసేసిన తర్వాత కొంచెం మటన్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలన్నా వేయించుకోవాలి. అడుగంటుతుంది అనేటప్పటికి మనము దీంట్లో అయితే ఇంకా ఉప్పు, 2 టీ స్పూన్లు ఉప్పు అయితే వేసేసుకున్నాను. కొంచెం పసుపు, అలాగే 3 టీ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం అయితే కొంచెం తగ్గించాను. ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారాలు ఆనియన్ పేస్ట్‌కి పట్టేటట్లు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు పులుపు వాటర్ అయితే వేసేస్తున్నాను. ముందుగానే నానబెట్టుకున్న చింతపండు వాటర్ అయితే వేసేస్తున్నాను. మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ వేస్తున్నానండి. ఆ చింతపండు వాటర్ సరిపోదు కాబట్టి ఇంకా ఒక లోటా వాటర్ అయితే పడుతుంది. ఇంకా లోటా వాటర్ అయితే వేసేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్లో ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఓ టేస్ట్ వస్తుంది, అలాగే పులుసులో వేసిన పచ్చిమిర్చి ఓ టేస్ట్ వస్తుంది. ఇలాగే పులుసులో అయితే వేసుకోండి. ఇంకా మూత పెట్టేసుకున్న తర్వాత ఈ పులుసుని అయితే సిలపలా పొంగనివ్వాలి. చూడండి మంచిగా మరిగిపోతుంది పులుసు అయితేనే. ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసాను. ఇప్పుడు చేప ముక్కలు ఒక్కటి వేసేసుకోవాలి. చేప ముక్కలు అన్నీ వేసేసిన తర్వాత శనగ కూడా వేస్తున్నానండి. దీంట్లో కొద్దిగా శనగ ఉంది, అలాగే తలకాయ ముక్క కూడా వేసేస్తున్నాను. ఒకసారి క్లాత్తో తీసుకుని గరిటె పెట్టకుండా ఇలాగ కదుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత ఇంకా మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలి. ఒక గంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక గంట తర్వాత ఉడికిన తర్వాత బెండకాయలు అయితే ఇప్పుడైతే వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. బెండకాయ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మనకి చేప ముక్క ఉడికిన తర్వాత ఈ బెండకాయలు అయితే వేసుకోవాలి. ఇంకా బెండకాయ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. ఇంకా దీంట్లోకి నేను ఆవకాయ మీద ఉండే ఆయిల్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. కొద్దిగా అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆవకాయ మీద ఆయిల్. చూడండి బెండకాయ కూడా మనకి ఉడికిపోయింది మెత్తగానే. ఒకసారి ఇటు అటు కదిపేసుకుని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆవకాయ మీద తీసుకున్న ఆయిల్ అయితే మొత్తం అంతా వేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవడమే. చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోయింది, కానీ
పులస చేప చాలా టేస్టీగా ఉంటుంది. ముళ్ళు ఎక్కువ ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పులస చేప కూర. కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ ఎంత ఉంటుందో కాస్ట్ కూడా అంతే ఉంటుంది కదా! చాలా బాగుంది పులస చేప. నేనైతే మార్నింగ్ వండాను. మేము నైట్ తిన్నాము. నైట్ తినేటప్పటికి ఒక 8 అవర్స్ అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది. అలాగా ఎక్కువసేపు ఉండాలన్నమాట. నైట్ వండుకుంటే మార్నింగ్ తినాలి. అప్పుడే టేస్ట్ అయితే తెలుస్తది. వేడి వేడి మీదగా తింటే టేస్ట్ అయితే తెలీదు. బాగా చల్లారనివ్వాలి. ఒక 5 గంటలైనా ఉండాలి పులుసు చేప కర్రీ తినాలంటే. మేము మార్నింగ్ అయితే వండాం కాబట్టి నైట్ అయితే మేము తిన్నాము. మేము తినేటప్పటికే 9 అయిపోయింది. 8 అవర్స్ అయితే దాటేసింది. పులస చేప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.